సిక్కోలు జిల్లా పొలిటికల్ పిక్చర్ పూర్తిగా మారిపోబోతోందా? గతానికి భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయా? మరీ ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాలు మార్పును చెప్పకనే చెప్పేస్తున్నాయా? ఇంటికి ఏవా అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏమిటా మార్పు? శ్రీకాకుళం జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాల్లో పవర్ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కి చేరుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం రాజకీయంగా కలకలం రేపుతోంది. పలాస, ఆమదాల వలస ఎమ్మెల్యేలు గౌతు శిరీష, కూన రవికుమార్ ఇటీవల దూకుడు పెంచగా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు వైసీపీ నేతలు చేస్తున్న తప్పిదాలు కూడా బాగా కలిసొస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై 13 కేసులున్నాయి. వాటితో పాటు సీదిరి కుమారుడు ఆరవ్ వర్మ ఇటీవలి బైక్ యాక్సిడెంట్ కేసులో A3గా ఉన్నారు. వాళ్లతో పాటు పలాసలో గత 2 ఏళ్లలో 10ల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, నేతల మీద కేసులు బుక్ అయ్యాయి. ఇదంతా సీదిరి గొంతు నొక్కే ప్రయత్నం అన్నది వైసీపీ ఆరోపణ. అప్పలరాజుతో పాటు ఆయన అనుచరులు చాలా మంది ప్రెజెంట్ పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక ఆమదాల వలస సంగతి చూస్తే ఇక్కడ మాజీ స్పీకర్ తమ్మినేని భూ కబ్జా కేసులో నిందితుడు, అలాగే జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించిన వ్యవహారానికి సంబంధించి మరో ముఖ్య నేత ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు ఇతర అనేక కేసులు ఆయన మీదున్నాయి. ఇలా రెండు నియోజకవర్గాల బడా నేతలు, వారి అనుచరులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో వచ్చింది కొంతైతే తెచ్చుకున్నది మరికొంత అన్నట్టుగా మారిపోయిందట పరిస్థితి. పొలిటికల్ రీవెంజ్ ఆరోపణలు ఉన్నా వైసీపీ నేతల స్వయంకృతాలు కూడా కొన్ని కేసులకు కారణమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ధర్నాలు, నిరసనలు, పార్టీ పిలుపిచ్చిన వేరే ఏ కార్యక్రమమైనా సరే కాలు బయట పెట్టాలంటేనే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారన్నది లోకల్ టాక్. చిన్న తేడా జరిగినా కేసులు తప్పవని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఎంతో కొంత సామరస్యం కనిపిస్తున్నా పలాస, ఆమదాల వలసలో మాత్రం రాజకీయం రంజుగా మారుతోందని అంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో డ్యూటీలు చేసేందుకు పోలీసులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులున్నాయట. ఇక్కడ డ్యూటీ అంటేనే కత్తి మీద సాములా మారిందని పోలీస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని వైసీపీ నేతలు అంటున్నా వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నది మాత్రం వాస్తవం అంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. ప్రత్యర్థి దూకుడుగా ఉన్నప్పుడు మనం మరింత సంయమనంతో ఉండాలన్న విషయాన్ని ఈ రెండు చోట్ల నాయకులు మర్చిపోతున్నారని వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. నాయకులు కేసులు, స్టేషన్లు, బెయిల్స్ అంటూ తిరుగుతుంటే టీడీపీ సోషల్ మీడియా దాన్ని చిలువలు పలువలు చేసి మరింత రచ్చ చేస్తోందన్నది లోకల్ వైసీపీ క్యాడర్ ఫీలింగ్. రాజకీయం అన్నాక ఎత్తులు, పై ఎత్తులు సహజమే గాని ప్రశాంతంగా ఉన్న సిక్కోలులో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదని ప్రధాన పార్టీలో ఉన్న నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు మీ సమయం, మీరేం చేసినా భరిస్తాం, మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తామంటూ సవాల్కి ప్రతి సవాల్ చేస్తున్నారట వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు. మొత్తంగా ప్రస్తుతం పలాస, ఆమదాల వలస రాజకీయాన్ని చూస్తుంటే సిక్కోలు జిల్లా పొలిటికల్ పిక్చర్ మారుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.